పిఠాపురం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు జగ్గై చెరువు వద్ద ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత 9 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా పట్టించుకోని అధికారులు ఇప్పుడు మాత్రం ఆ ప్రాంతాన్ని అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తుంటే కొమ్ము కాస్తున్నారని వ్యవసాయ కూలీ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి కేశవరపు అప్పలరాజు, మున్సిపల్ శానిటరీ వర్కర్స్ యూనియన్ నాయకులు శాఖ రామకృష్ణలు కాకినాడ స్పందనలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దీనిపై కలెక్టర్ స్పందించి ఆక్రమణలను అడ్డుకోవడంతో పాటు వాటిని పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఇళ్ల నిర్మాణాలు చేసి ఇవ్వకపోయినా కనీసం స్థలమైనా కేటాయిస్తే పాకో పందిరో వేసుకుని తలదాచుకుంటారని అన్నారు. పేదలకిచ్చే ప్రభుత్వ భూమిని కబ్జాకు ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ యంత్రాంగం కొమ్ము కాయటం దారుణమన్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి మున్సిపాలిటీ పరిధిలో చెత్తాచెదారాన్ని తొలగించి పట్టణ ప్రజలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నీడ కల్పించే విషయంలో ఇంత ఉదాసీనత చూపించడం బాధాకరమని పేర్కొన్నారు. సిపిఐ బాంబులు గాను పిఠాపురాన్ని జగ్గై చెరువు అనేది ఇళ్ల స్థలాలకి 30 సంవత్సరాల నుంచి మామూలుగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ బ్యాడ్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటి నుంచి జగ్గై చెరువు గురించి పోరాటం, అది పాడడం అన్నీ జరిగాయి. ఆ బ్యాడ్ నుంచి మున్సిపాలిటీ వర్కర్స్ పిటిషన్లు ఇచ్చుకోవటం, వీళ్ళ స్థలాలు బాగు చేసుకోవటం, అది మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేయటం కూడా జరిగిపోతుంది. ఈ వేళ కూడా మామూలు ఏం జరుగుతుందంటే ఎకరన్నర భూమిలో వాళ్ళు ఏనాటి నుంచో మామూలుగా అక్కడ చెప్పుకొని ఇవన్నీ బాగా వేసుకున్నప్పటికీ అన్యాకాంతంగా మామూలుగా రాత్రులే మున్సిపాలిటీ వర్కర్స్కి అన్యాయం చేయడం కోసం మున్సిపాలిటీ కమిషనర్తో సహా అందరూ ఇది దోబూసులాడి రాత్రి దాన్ని మళ్ళీ బాగు చేయించారు. దీన్ని సత్వరం ఆఫ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకొని ఈ ఇల్లు లేని మున్సిపాలిటీ వర్కర్స్కి తలోక చెంటు భూమి ఇచ్చినప్పటికీ మామ అక్కడ తలదాచుకుంటారని నేను సిపిఐ తరఫున సిపిఐ కార్యదర్శిగా నేను నా పేరు అప్పలరాజు. అది ఆక్రమించుకుంటున్నది ఎవరని మున్సిపాలిటీ కౌన్సిలర్లు మాత్రం దాన్ని స్వాధీనం చేసుకుంటున్నారని తెలుస్తుంది. కమిషనర్ ఐఎంపీ ఆలెంపీ ఉన్నాడు, ఎంఆర్ఓ కూడా ఆలెంపీ కనపడుతున్నాడు. అందరూ కూడా మొత్తం గవర్నమెంట్ స్టాఫ్ అంతా కూడా ఐఎంపీ కనపడి వాళ్ళకి కొమ్ముగాస్తున్నారు తప్ప అది నిజం చేయమంటే బయటికి తీయట్లేదు. నిజం ఎవరికీ లేదు. అది ఏనాటి నుంచో మామూలుగా కార్మికులు దాన్ని అంటబెట్టుకుని ఈ మున్సిపాలిటీ వర్కర్స్ దాన్ని చేసుకోవడం కోసం వెళ్ళి జెండా వేసుకున్న తర్వాత దాన్ని అమ్మకం రూపాయల కూడా చూపించుకొని వాళ్ళు చేసుకుంటున్నారనేది మా అభిప్రాయం. దానికి తక్షణం యాక్షన్ తీసుకొని న్యాయంగా ఇల్లు లేని నిరుపేదలకి ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు కమిషనర్లు వాళ్ళు అమ్ముకుంటున్నారంటే చాలా దాడు. ఇల్లు లేని ఈ మున్సిపాలిటీ వర్కర్స్కి ఇల్లు ఇవ్వమని మేము. నా పేరు శాఖ రామకృష్ణ, ఏఐటిసి మున్సిపాలిటీ కార్మిక వర్కర్లకి గౌరవాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మున్సిపాలిటీ కార్మికులకి ఇళ్ల స్థలాలకై జగ్గై చెరువులో 257 సర్వే నెంబర్లో వీళ్ళకి ఇళ్ల స్థలం కావాలని మేము జేఏసీ జాయింట్ కమిటీ ద్వారా కోరడం జరిగింది. అయితే ఆ భూమిని ఇప్పుడు వైసీపీ అధికార నాయకులు నైట్ జేసీబీలతో అది సాగు చేసుకుని కబ్జాకు పాల్పడుతూ ఉన్నారు. మేము కార్మికులకి అక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేయాలని మేము వారం రోజులుగా ఈ అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి తప్ప దాన్ని ఆపడానికి కూడా అధికారులు సాహసించలేదు. మరి అధికారులు నాయకులు కలిపే చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము కార్మికుల తరపున పేదల తరపున పోరాడుతుంటే వాళ్ళకి ఏదో చిన్నతనంగా ఉంది, వాళ్ళ అధికారంలో ఉన్నారు కనుక వాళ్ళ మాటే వింటున్నారు. ఇది స్థానిక కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, గత వారం కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటికైనా ఈ న్యాయం చేసి మా మున్సిపల్ కార్మికులకి ఇంచుమించుగా మున్సిపల్ కార్మికులు 70 మంది ఉన్నారు.
ఈ 70 మందికి అక్కడ కాలనీ ఏర్పాటు చేయాలి. అక్కడ ఉన్న భూమి 84 సెంట్లు ఇంకా మిగిలి భూమి ఉంది, దాని జోలికి పోతలేదు. మా కార్మికులకి కావలసిన 84 సెంట్లలోనే ఇక్కడ గృహాలు ఏర్పాటు చేయాలని ప్రథమ డిమాండ్తో ఇవాళ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మెమోరాండం ఇవ్వడం.